ఇప్పుడు ప్రజాపాలనలో వీళ్ళందరూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి కనబడడం లేదా? మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ రాగానే ఆంధ్రప్రదేశ్ ని తప్పుదోవ పట్టించి దాన్ని నాశనం చేసేది కాక మళ్ళీ ఇక్కడ ఈ కమిడియన్ వచ్చేసి ఏం చెప్తున్నాడంటే, రెండు తెలుగు రాష్ట్రాలలో ఎవరైనా ఉన్నారా పవన్ కళ్యాణ్ అంత నీతి నిజాయితీ పరుడు అంట. అంత నీతి నిజాయితీ పరుడు కాబట్టే ఊసరవల్లి మాటలు మార్చినట్టు, ఊసరవల్లి రంగులు మార్చినట్టు పవన్ కళ్యాణ్ మాటలు మారుస్తాడు అనమాట. ఒంగోలు గోపాల్ నగర్ వీధి బడిలో చదువుకున్నాను నేను. బాపట్లో పుట్టాను. నేను పల్నాడులో పుట్టాను మర్చిపోకండి. నేను పల్నాడులో పుట్టాను మర్చిపోకండి. ఎక్కడ పుట్టానో నాకు తెలియదు. మన సిద్ధవటాన్ని చూసి నేను అనుకుంటా ఉన్నా, ఇక్కడ నేను పుట్టుంటే ఎలా ఉండేది గ్రామంలో అనిపించింది. నేను చిన్నప్పుడు చిరాల్లో పెరిగినవాడు. బందర్లోనే పుట్టారు. నేను గుంటూరులోనే పుట్టా. నర్సపురం బస్ స్టాండ్ లో తప్పిపోయాను నేను. చూసారు కదా, అందులో ఏముంది? ఆయన ఎక్కడ చదువుకున్నాడు అనేది పర్టికులర్ గా చెప్పడం లేదు. ఆయన ఏ ఊర్లో పుట్టింది పర్టికులర్ గా చెప్పడం లేదు. నేను బాపట్ల అంటే బాపట్లలో పుట్టినా బాపట్లలో చదివినా అంటాడు. నేను చీరాలతో కొంగు పట్టుకొని తిరిగినా అంటాడు. అసలు ఆయన ఏం మాట్లాడుతున్నా ఆయనకైనా అర్థం అవుతుందో కాదో నాకైతే అర్థం కాదు.